లోక్సభ ఎన్నికలతో దేశవ్యాప్తంగా పొలిటికల్ హీట్ కొనసాగుతుంది. గెలుపు కోసం పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. అయితే పార్టీల ప్రచారం సోషల్ మీడియాలోనే ఎక్కువగా సాగుతుండటం గమనార్హం. ఆధునిక యుగంలో సోషల్ మీడియా వినియోగం పెరగడంతో అన్ని రకాల యాడ్స్ అందులోనే వస్తున్నాయి. అటు పొలిటికల్ పార్టీలు సైతం సోషల్ మీడియాలోనే ఎక్కువగా ప్రచారం చేస్తున్నాయి. అయితే గూగుల్లో యాడ్స్ కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసిన పార్టీగా బీజేపీ నిలిచింది. గూగుల్ యాడ్స్ కోసం బీజేపీ చేసిన ఖర్చు 100 కోట్ల మార్కును దాటింది. రాజకీయ ప్రకటనల కోసం గూగుల్లో బీజేపీ 101 కోట్లకు పైగా డబ్బును ఖర్చు చేసింది. బీజేపీ చేసిన ఈ ప్రచార ఖర్చు కాంగ్రెస్, డీఎంకే, ఐపాక్ చేసిన ఖర్చుతో సమానం. 2018 మే నుంచి 2024 ఏప్రిల్ 25 మధ్య బీజేపీ యాడ్స్ కోసం 390 కోట్లు కేటాయించింది. ఇది ఆ పార్టీ మొత్తం ఖర్చులో 26%. గూగుల్ గణాంకాల ప్రకారం 6 ఏళ్లలో 2,17,992 పొలిటికల్ యాడ్స్ వెలువడగా అందులో 1,61,000 బీజేపీకి చెందినవే కావటం విశేషం. గూగుల్ యాడ్స్లో బీజేపీ ఎక్కువగా కర్ణాటక వాసులను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కర్ణాటకపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ గూగుల్లో ఏకంగా 10.8 కోట్లు విలువైన యాడ్స్ ఇచ్చింది. ఆ తర్వాత యూపీలో 10.30 కోట్లు, రాజస్థాన్లో 8.5 కోట్లు, ఢిల్లీలో 7.6 కోట్లు గూగుల్ యాడ్స్ కోసం ఖర్చు చేసింది. గూగుల్ యాడ్స్లో బీజేపీ తర్వాత స్థానంలో కాంగ్రెస్ ఉంది. 6 ఏళ్లలో కాంగ్రెస్ యాడ్స్ కోసం 45 కోట్లు ఖర్చు చేసింది. గత 6 ఏళ్లలో కాంగ్రెస్ గూగుల్లో 5,992 యాడ్స్ ఇవ్వగా అందులో ఎక్కువగా కర్ణాటక, తెలంగాణను టార్గెట్ చేసుకున్నవే ఉన్నాయి. 2 రాష్ట్రాల యాడ్స్ పైన కాంగ్రెస్ 9.6 కోట్లు ఖర్చు చేసింది. బీజేపీ, కాంగ్రెస్ తర్వాత డీఎంకే గూగుల్ యాడ్స్ కోసం ఎక్కువగా ఖర్చు చేసింది. 2018 మే నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ యాడ్స్ కోసం ఏకంగా 42 కోట్లు ఖర్చు చేసింది. కర్ణాటక, కేరళలోనూ డీఎంకే గూగుల్ యాడ్స్ కోసం 27 లక్షలు వేయించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గూగుల్ యాడ్స్ కోసం బీఆర్ఎస్ 12 కోట్లను ఖర్చు చేసినా ఎన్నికల్లో ఓడిపోయింది. అటు ఏపీలో వైసీపీ గూగుల్ యాడ్స్ కోసం 6.4 కోట్లు చేయగా పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 4.8 కోట్లు ఖర్చు చేసినట్లు గూగుల్ వెల్లడించింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో భాగంగా 2వ దశ పోలింగ్ కోసం కాంగ్రెస్ ఎక్కువ ఖర్చు పెట్టింది. ఏప్రిల్ 18, ఏప్రిల్ 24 మధ్య గూగుల్ యాడ్స్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టిన పార్టీలో కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచింది. 2వ దశ ఎన్నికల ప్రచారానికి పార్టీలు గూగుల్ యాడ్స్ కోసం సుమారు 14.7 కోట్లు ఖర్చు చేయగా అందులో 5.7 కోట్లతో కాంగ్రెస్ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 5.3 కోట్లతో బీజేపీ రెండో స్థానం, 1.2 కోట్లతో వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి.